హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగాలకి సంబంధించినటువంటి సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీకు కంప్లీట్ సపోర్ట్ అయితే ఇవ్వండి. అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చేటువంటి విద్యా ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని వీడియోస్ రూపంలో అలాగే పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చేటువంటి ఈ రకమైనటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఫ్రెండ్స్, ముందుగా ఈరోజు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. 10న ఎంసెట్ నోటిఫికేషన్ అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించేటువంటి ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఎంసెట్ నోటిఫికేషన్ ఈ నెల 10వ తేదీన ప్రకటించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచి 2 మాసాల పాటు విద్యార్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించాలని మండలి ప్రతిపాదించింది. జూన్ మొదటి వారంలో ఎంసెట్ను నిర్వహించాలని ఇప్పటికే మండలి తేదీలను ఖరారు చేయగా పరీక్ష నిర్వహణపై హైదరాబాద్ జేఎన్టీయూ కసరత్తు ప్రారంభించింది. కోవిడ్ కారణంగా ఈ ఏడాది ఎంసెట్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 70% సిలబస్ను, మొదటి సంవత్సరానికి సంబంధించి 100% సిలబస్ను పరిగణలోకి తీసుకొని ప్రశ్నపత్రాన్ని రూపొందించాలని జేఎన్టీయూ నిర్ణయించింది అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఈ నెల 10వ తేదీన ఎంసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. మనకి జూన్ నెలలో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇంకోటి చూసుకున్నట్లయితే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో పూణేలో ఉన్నటువంటి మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో 502 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటన అయితే విడుదలైంది. చాలా మంచి ఆపర్చునిటీ. డ్రాఫ్ట్స్మెన్కి సంబంధించి 52, సూపర్వైజర్కి సంబంధించి 450 పోస్టులు అయితే ఉన్నాయి. అర్హత, ఎంపికకి సంబంధించినటువంటి తదితర వివరాలు అనేవి mes.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం మార్చి మొదటి వారంలో దీనికి సంబంధించినటువంటి యొక్క అప్డేట్ అనేది వెబ్సైట్లో పెడతామని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే సింగరేణిలో కారుణ్య నియామకాలు, క్యాష్ నియామకాలు ఎలా అని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. సింగరేణిలో 20 ఏండ్ల క్రితం రద్దయినటువంటి కారుణ్య నియామకాలను తిరిగి ప్రారంభించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. కారుణ్య నియామకాలు లేక గతంలో చాలామంది కార్మికులు ఇబ్బంది పడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే సింగరేణిలో కారుణ్య నియామకాలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఈ గొప్ప సంకల్పానికి కూడా కొందరు అడ్డు తగిలి కోర్టులో కేసులు వేశారు. అయినా ప్రభుత్వం వెనక్కు తగ్గకుండా కారుణ్య నియామకాలు చేపట్టింది. 2018 మార్చి 9 నుంచి 2021 జనవరి వరకు మెడికల్ బోర్డు ద్వారా అన్ఫిట్గా గుర్తింపు పొందినటువంటి కార్మికుల పిల్లలకే ఉద్యోగాలు ఇచ్చారు. ఎంతో పారదర్శకంగా జరిగినటువంటి ఈ నియామకాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల ఆరోపణలు చేశారు. మెడికల్ బోర్డు ధృవీకరణ ద్వారా జరిగినటువంటి నియామకాలు, క్యాష్ నియామకాలు ఎలా అయ్యాయో సంజయ్ సమాధానం చెప్పాలని చెప్పేసి కార్మికులు డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. మరొక ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల భర్తీ చేసినటువంటి తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీ క్రింద ఉన్నటువంటి క్రీడల కోటాకి సంబంధించినటువంటి నియామకాలను రద్దు చేయడం జరిగింది. మొత్తం ఈ యొక్క 172 పోస్టులకు మళ్ళీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. రాష్ట్రంలో క్రీడల కోటాలో జరిగినటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 9355 కార్యదర్శుల నియామకానికి గతంలో రాత పరీక్ష జరిగింది. వాటిలో క్రీడల కోటా కింద మొత్తం 172 ఖాళీలకు గాను 98 పోస్టులను భర్తీ చేశారు. అర్హత పరీక్షలో వచ్చినటువంటి మార్కుల ప్రాతిపదికన కాకుండా క్రీడల్లో చూపిన ప్రతిభ ఆధారంగానే నియామకాలు చేపట్టాలంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు వారి వాదనకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నియామకాలను రద్దు చేస్తున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్రీడల కోటా పోస్టులకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు అని చెప్పేసి ఈ యొక్క 172 క్రీడల కోటా కింద ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మళ్ళీ మనకి కొత్తగా నోటిఫికేషన్ రాబోతుంది. గతంలో చేసినటువంటి నియామకాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే 12 ఉద్యోగాలైనా ఇయ్యలేదు అని చెప్పేసి ఇక్కడైతే హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యల గురించి అప్డేట్ అయితే వచ్చింది. ప్రైవేటీకరణతో ఉన్న వాటిని ఓడగొడుతున్నారు,
అందంగా ప్రచారం చేస్తున్న బీజేపీ అని చెప్పేసి ఇక్కడైతే మనకి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఓయూ పీజీ పరీక్ష తేదీల్లో మార్పు అని చెప్పేసి ఓయూ పీజీ పరీక్షలకి సంబంధించినటువంటి తేదీలకి సంబంధించి ఇక్కడ మనకి అప్డేట్ అయితే వచ్చింది. ఓయూ పీజీ కోర్సుల పరీక్ష తేదీలను మార్చినట్టు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 నుంచి జరగాల్సిన పరీక్షలను ఈ నెల 20వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మార్చి 1 నుంచి ప్రారంభం కావాల్సిన పీజీ ప్రాక్టికల్స్ను ఈ నెల 10 నుంచి 19 వరకు పూర్తి చేయాలని స్పష్టం చేశారని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. ఇంకోటి చూసుకున్నట్లయితే పాలీసెట్తోనే వెటర్నరీ ప్రవేశాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. జూన్ 12న పాలీసెట్, మే 1 నుంచి దరఖాస్తులు అని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో జూన్ 12వ తేదీ నుంచి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క పాలీసెట్కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే నిర్వహించనున్నారు. అదే నెల 24న ఫలితాలు ప్రకటిస్తారని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో మే 1 నుంచి ప్రారంభమై మే 22వ తేదీతో దీనికి సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అపరాధ రుసుముతో కలిపి మే 24 ₹300 అపరాధ రుసుము. తత్కాల్ స్కీమ్లో భాగంగా మే 25 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. 10th ఫీజు గడువు 6వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు 2021కు హాజరయ్యేటువంటి విద్యార్థులు ఫీజు చెల్లించేటువంటి గడువు ఈ నెల 6వ తేదీ వరకు ఉన్నది. అయితే ఆలస్య రుసుముతో 50తో ఈ అవకాశం కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఏ సత్యనారాయణ రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. ఇంకోటి ఆగస్టులో ప్రవేశ పరీక్షలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇప్పటికే లాసెట్, ఎడ్సెట్ షెడ్యూల్ విడుదల, రేపు ఐసెట్ ప్రకటన, పరీక్ష తేదీలు మినహా షెడ్యూల్ ప్రకటిస్తున్న కమిటీలు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. రాష్ట్రంలో డిగ్రీ అర్హతతో నిర్వహించేటువంటి ఎడ్సెట్, లాసెట్, పిఈసెట్ అలాగే ఈ పరీక్షలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఎప్పటికే విడుదల కాగా త్వరలోనే ఐసెట్ షెడ్యూల్ విడుదల కానుంది. డిగ్రీ అర్హతతో జరిగేటువంటి ఎడ్సెట్, ఐసెట్, లాసెట్ అలాగే పీజీఎల్సెట్, పిఈసెట్ లాంటి పరీక్షలు ఆగస్టులో జరగనున్నాయి. డిగ్రీ విద్యార్థులకు ఈసారి ఆలస్యంగా తరగతులు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో చివరి సెమిస్టర్ పరీక్షలు జూన్ లేదా జూలైలో జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మనకి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే జేసీ సెట్ దరఖాస్తుకు గడువు పొడిగింపు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత 10th పరీక్షల ఫీజు గడువు కూడా పొడిగించడం జరిగింది. కళ్యాణ లక్ష్మికి ఇక్కడ చూసుకున్నట్లయితే 337.50 కోట్లు అయితే కేటాయించడం జరుగుతోంది. పేదింటి యువతల పెళ్లిళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి పథకానికి 337.50 కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కింద 1,350 కోట్లను కేటాయించారు. ఇప్పటికే 1,012.50 కోట్ల వినియోగానికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. 4వ త్రైమాసికానికి సంబంధించి మిగతా 337.50 కోట్లకు తాజాగా పరిపాలనా అనుమతులు ఇచ్చారని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంకా ఐఐఎస్సిలో అడ్మిషన్స్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంబంధించి బెంగళూరులో ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి యొక్క యూనివర్సిటీలో దీనికి సంబంధించిన అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా పారామెడికల్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 861 సీట్లు అయితే ఉన్నాయని చెప్పేసి దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. ఇంకోటి చూసుకున్నట్లయితే టీఎస్పీఈ సెట్కి సంబంధించి 2021కి సంబంధించి మనకి ఈ యొక్క స్టేజ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్స్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీని ద్వారా బీపీఈడి, డిపిఈడి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ కూడా విడుదల కావడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులకు సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఉన్నాయి. సో అతిథి అధ్యాపకులు వీళ్ళతోటి మేనేజ్ చేస్తున్నారు. ఇంకా 52 ఖాళీలు అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. రెగ్యులర్ అధ్యాపకులు లేని సబ్జెక్టుల్లో ఒప్పంద అతిథి అధ్యాపకులు నియమించారు. అయినప్పటికీ 15 కళాశాలల్లో 13 కాలేజీల్లో 52 ఖాళీగానే ఉన్నాయని చెప్పేసి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ పోస్టుల్లో ఒప్పంద అతిథి అధ్యాపకులే ఎక్కువగా ఉన్న అతిథి అధ్యాపకులు కూడా లేరు అని చెప్పేసి మెన్షన్ చేశారు. కొన్ని చోట్ల సంబంధిత కోర్సుల్లో విద్యార్థులు ప్రవేశాలు తీసుకోలేదు, మరికొన్నింటిలో ఇంకా నియామకం కొలిక్కి రాలేదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. కళాశాలలు ప్రారంభమై 25 రోజులు గడిచిన పూర్తి స్థాయిలో అధ్యాపకులు లేకపోవడం విచారకరం అని చెప్పేసి కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. సో దీనికి ఏదైతే టీఎస్జేపీఎస్కి సంబంధించి అప్డేట్ నేను ఆల్రెడీ చెప్పాను. ఇంకోటి చూసుకున్నట్లయితే
ఉద్యాన పొరుగు సేవల ఉద్యోగాలు ఇక రద్దేనా అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. 300 మందికి 10 నెలలుగా జీతాలు లేవు. మరో 40 మంది అధికారులకు పథకాల సొమ్ము మళ్లింపు అని చెప్పేసి కూడా ఈ యొక్క ఉద్యాన శాఖలో ఉన్నటువంటి పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్నటువంటి 300 మందిని మళ్ళీ తీసుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. 20 ఏళ్లుగా తాత్కాలిక ఉద్యోగులకు పనిచేసిన వీరిని కరోనా లాక్డౌన్ కారణంగా గత ఏప్రిల్లో తొలగించారు. అప్పటి నుంచి వీరు తమను కొనసాగించాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తమను తీసుకోవాలని సీఎం కేసీఆర్ కూడా మౌఖికంగా చెప్పారని, కానీ ఆదేశాలేవి రానందున నిధులు లేక తీసుకోపోతున్నట్లు దీనికి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారని చెప్పేసి వారైతే చెప్పడం జరిగింది అని చెప్పేసి ఇక్కడైతే ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి కంప్లీట్ అప్డేట్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.